ओम शांति। 19th मुरली। मीठे बच्चे तुम्हारा वायदा है कि जब आप आएंगे तो हम वारी जाएंगे। तुम्हारा वायदा है कि जब आप आएंगे तो हम वारी जाएंगे। अब आप आए हैं तुम्हें वायदा याद दिलाने। अब बाप आए हैं तुम्हें वायदा యాద్ దిలాలి। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీ అందరూ బాబాకి ఏమని ప్రామిస్ చేశారు? బాబా ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మేము మీ పైన బలిహారం అయిపోతాము। బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీ పైన బలిహారం అయిపోతాము। మరి ఇప్పుడు బాబా వచ్చారు మనకి మనం చేసినటువంటి వాయిదా ప్రామిస్ ని జ్ఞాపకం తెప్పించడానికి। ఇప్పుడు బాబా వచ్చారు మనకి మనం చేసినటువంటి ప్రామిస్ ని జ్ఞాపకం తెప్పించడానికి। प्रश्न, किस मुख्य विशेषता के कारण पूज्य सिर्फ देवताओं को ही कह सकते हैं? ये ముఖ్యమైనటువంటి విశేషత కారణంగా పూజ్యులు అని చెప్పేసి దేవతల్ని మాత్రమే చెప్పగలము। దేవతలకి మనుషులకి ఏం తేడా ఉంది కాబట్టి దేవతల్ని మాత్రమే మనము పూజ్యులు అని చెప్పేసి చెప్తాము। ఏంటి దేవతల యొక్క విశేషత? కాబట్టి వాళ్ళని మనము పూజ్యులు అని చెప్పేసి చెప్తాము। उत्तर, देवताओं की ही विशेषता है जो कभी किसी को याद नहीं करते, जो कभी किसी को याद नहीं करते, क्योंकि वहां रावण रहता नहीं, दुखा शांति रहती नहीं, इसलिए परमात्मा को किसी को भी याद नहीं करते। ना पाप को याद करते, ना किसी के चित्रों को याद करते, इसीलिए उन्हें पूज्य कहेंगे। దేవతల యొక్క విశేషత ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చెయ్యరు, బాబాని జ్ఞాపకం చేయరు, అలాగే ఎటువంటి చిత్రాలని అంటే దేహధారులని ఎవరిని కూడా జ్ఞాపకం చెయ్యరు। అందుకే వాళ్ళని పూజ్యులు అని చెప్పడం జరుగుతుంది। वहाँ सुख ही सुख रहता है, इसलिए किसी को याद करने की दरकार नहीं। స్వర్గంలో బాబా ఏం చెప్తున్నారు? సుఖమే సుఖం ఉంటుంది కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేసేటటువంటి అవసరమే ఉండదు అంటున్నారు బాబా। यहाँ तो नरक में दुखी दुख है, जब दुखी होते ही इंसान तभी फिर भगवान को याद करते। जब स्वर्ग में सुखी सुख है तो भगवान को याद करने की आवश्यकता है కదా। సుఖంలో ఎవరు గుర్తు చేయరు, దుఃఖంలోనే గుర్తు చేస్తారు। अभी तुम एक बाप की याद से ऐसे पूछ पावन बने हो जो फिर याद करने की दरकार ही नहीं रहती है। ఇప్పుడు మీరు ఒక్క బాబా యొక్క స్మృతితో ఎటువంటి పూజ్యులుగా పావనులుగా అయ్యారు అంటే మళ్ళీ మీరు బాబాని గుర్తు చేసే అవసరమే ఉండదు। మళ్ళీ మీరు బాబాని గుర్తు చేసే అవసరమే ఉండదు। అంతే కదా, మొత్తము అర్ధకల్పం వరకు బాబాని మనం గుర్తు చేసే అవసరం అనేది మనకి రాదన్నమాట। అంత చక్కగా ఇప్పుడు మనము బాబాని జ్ఞాపకం చేస్తున్నాం। ओम शांति। मीठे मीठे रूहानी बच्चे अब रूहानी आत्मा तो नहीं कहेंगे,
क्योंकि रूह अथवा आत्मा एक ही बात है। रूहानी बच्चों प्रति बाप समझाते हैं, आगे कभी भी आत्माओं को परमपिता परमात्मा ने ज्ञान नहीं दिया है। बाप खुद कहते हैं, मैं एक ही बार कल्प के पुरुषोत्तम संगम युग पर आता हूँ। అయితే ఆత్మిక పిల్లలకి అనంటే ఆత్మ అంటే రూహాని ఆత్మ అని అన్నారు. రూహ్ అంటేనే ఆత్మ కదా. సో ఆత్మిక పిల్లలకి తండ్రి అర్థం చేస్తున్నారు, ఎప్పుడు ఇలాగా ఆత్మలకి పరమపిత పరమాత్మ జ్ఞానాన్ని ఎప్పుడు ఇవ్వలేదు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను ఒకసారి కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. ऐसे और कोई कह न सके सारे कल्प में सिवाय संगम युग के बाप खुद कभी आते ही नहीं. క్లియర్. ఇందులో వచ్చారు, అందులో వచ్చారు, ఈ అవతారం ఆ అవతారం, కొన్ని చోట్లయితే 24 అవతారాలు 24 अवतार भी बताते, कोई दशावतार सुनाते, लेकिन बाबा क्या कह रहे हैं, एक ही बार कल्प में एक ही बार पुरुषोत्तम संगम युग पर ही बाबा आते हैं. కల్పంలో ఒకే ఒకసారి పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే బాబా వస్తాను అంటున్నారు. అంటే ఈ రకంగా ఇంకెవరు కూడా చెప్పలేరు. बाप संगम पर ही आते हैं जबकि भक्ति पूरी होती है, और बाप फिर बच्चों को बैठ ज्ञान देते हैं, अपने को आत्मा समझ और बाप को याद करो. బాబా ఏం చెప్తున్నారు, సంగమ యుగంలోనే వస్తారు, అది కూడా భక్తి ఎప్పుడైతే పూర్తయిపోతుందో బాబా మళ్ళీ పిల్లలకి వచ్చి జ్ఞానాన్ని ఇస్తానంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి బాబా ఒక్కరిని తండ్రి ఒక్కరిని ज्ञापकम చేయండి. यह कई बच्चों के लिए बहुत मुश्किल लगता है बहुत सहज, परंतु बुद्धि में ठीक रीति बैठता नहीं है, तो घड़ी घड़ी समझाते रहते हैं. చాలా మందికి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే వాస్తవికంగా చాలా సింపుల్ విషయాలు, కానీ సరిగా కూర్చోవన్నమాట బుద్ధిలో. అందుకనే పదే పదే అర్థం చేయించాల్సి వస్తుంది బాబాకి. समझाते हुए भी नहीं समझते हैं. स्कूल में टीचर 12 मास पढ़ाते हैं, फिर भी कोई नापास हो पड़ते हैं. या बेहद का बाप भी रोज बच्चों को पढ़ाते हैं, फिर भी कोई को धारणा होती है, कोई भूल जाते हैं. స్కూల్లో కూడా చూడండి 12 నెలలు కదా, పూర్తిగా 1 ఇయర్ అంతా కూడా పిల్లలకి చదివిస్తారనమాట టీచర్లు. అందులో కూడా కొంతమంది పిల్లలకి బాగా ధారణ అనేది కలుగుతుంది, కొంతమంది మర్చిపోతూ ఉంటారు. मुख्य बात तो यही समझाई जाती है कि अपने को आत्मा समझो और बाप को याद करो. ज्ञान का पूरा सार ही क्या है, अल्फ और बे. అంటే బాబా ఏం చెప్తారు, ముఖ్యంగా ఆత్మ అనుకోండి, పరమాత్మనైన నన్ను జ్ఞాపకం చేయండి. बाप ही कहते हैं मामेकम याद करो, और कोई मनुष्य मात्र कभी कह नहीं सकेंगे. बाप कहते हैं मैं एक ही बार आता हूँ, कल्प के बाद फिर संगम पर एक ही बार तुम बच्चों को ही समझाता. బాబా ఒకే ఒకసారి కల్పంలో తర్వాత సంగమ యుగంలోనే వచ్చి ఒక్కొక్కసారి మీకు నేను అర్థం చేయిస్తాను అంటున్నారు బాబా. तुम ही यह ज्ञान प्राप्त करते हो, दूसरा कोई लेते ही नहीं. प्रजापिता ब्रह्मा के तुम मुख्य वंशावली ब्राह्मण इस ज्ञान को समझते हो. మీరే జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకుంటారు, ఇంకెవరు కూడా పొందరు అంటున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ్య వంశావళి, ముఖ వంశావళి, మీరే బ్రాహ్మణ పిల్లలు ఈ జ్ఞానం అర్థం చేసుకుంటారు. जानते हो कल पहले भी बाप ने इस संगम पर यह ज्ञान सुनाया है. మీకు తెలుసు కదా, కల్పంలో సంగమ యుగంలో కల్ప క్రితం కూడా బాబా ఈ జ్ఞానాన్ని ఇలాగే సంగమ యుగంలో వచ్చి మనకి వినిపించారు. तुम ब्राह्मणों का ही पाठ है, इन वर्णों में भी फिरना तो जरूर है. బ్రాహ్మణులదే పాత్ర ఉంది, మరి వర్ణాలు దేవత క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ్, సో ఈ వర్ణాలలో కూడా బాబా పిల్లలైన మీరే వస్తారు, బ్రాహ్మణులదే పాత్ర ఉంది అంటున్నారు బాబా. और धर्म वाले इन वर्णों में आते ही नहीं. వేరే ధర్మాల వాళ్ళైతే బాబా అంటున్నారు ఈ వర్ణాలలోకి కూడా
రానే రారు అంటున్నారు బాబా. और धर्म वाले इन वर्णों में आते ही नहीं, भारतवासी ही इन वर्णों में आते हैं. భారతదేశస్తులే ఈ వర్ణాల్లోకి వస్తారంటున్నారు బాబా. ब्राह्मण भी भारतवासी ही बनते हैं, इसलिए बाप को भारत में आना पड़ता है. देखो बाबा भी कहाँ आते? भारत में. क्यों? क्योंकि बाबा के बच्चे भी भारत देशवासी ही बनते हैं. तो जो डबल फॉरेनर्स है, जो भी विदेशों में है बच्चे हैं, वो सब भी एक ना एक टाइम पे भारतवासी थे, लेकिन कन्वर्ट हो गए, वहां चले गए. अभी फिर वापस हर एक अपने अपने धर्म में आ जाते हैं. అదే ఇప్పుడు డబల్ ఫారినర్స్ చూస్తూ ఉంటాం మనం. అయితే వాళ్ళు కూడా ఒకప్పుడు స్టార్టింగ్ లో సనాతన దేవత ధర్మానికి చెందిన ఆత్మ, లేకపోతే భారతదేశానికి చెందిన ఆత్మగానే ఉండేవారు. కానీ సేవ నిమిత్తం అక్కడికి వెళ్ళారు. అందుకే మళ్ళీ లాస్ట్ లో వాళ్ళ ధర్మంలోకి వచ్చేస్తారనమాట. సో బాబా భారతదేశంలోనే వస్తారు, ఎందుకంటే బ్రాహ్మణులు భారతదేశవాసులే తయారవుతారు. तुमको प्रजापिता ब्रह्मा के मुख वंशावली ब्राह्मण, ब्राह्मणों के बाद फिर है देवताएं और क्षत्रिय, क्षत्रिय कोई बनते नहीं है. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల తర్వాత దేవతలు, తర్వాత క్షత్రియులు, క్షత్రియులుగా ఎవరు తయారు కారు అంటున్నారు. तुमको तो ब्राह्मण बनाते हैं, फिर तुम देवता बनते हो, वही फिर धीरे धीरे कला कम होती तो उनको क्षत्रिय कहते हैं. వింటున్నారా? బాబా ఏమంటున్నారు, మీరు బ్రాహ్మణులని దేవతలుగా బాబా తయారు చేస్తారు, మళ్ళీ మీరే మెల్లమెల్లగా కళలు తక్కువైపోతూ ఉంటే క్షత్రియులుగా పిలువపడతారు. क्षत्रिय ऑटोमेटिकली बनना है, बाप तो आकर ब्राह्मण बनाते हैं, फिर ब्राह्मण से देवता, फिर वही क्षत्रिय बनते हैं. క్షత్రియులు వాటంతట వాడే తయారవుతారంటున్నారు బాబా. బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తే మళ్ళీ బ్రాహ్మణ నుంచి దేవత, మళ్ళీ వాళ్ళే క్షత్రియులుగా అవుతారు. तीनों धर्म एक ही बाप अभी स्थापन करते हैं, ऐसे नहीं कि सत्युग त्रेता में फिर आते हैं. మూడు ధర్మాల యొక్క స్థాపనని బాబా ఇప్పుడు చేస్తున్నారు. అది ఇలా కాదు, సత్యుగ త్రేతాలో కూడా బాబా వస్తారా? రారు కదా. मनुष्य ना समझने के कारण कह देते सत्युग त्रेता में भी आते हैं, इसलिए क्या कहते संभवामि युगे युगे. మనుషులకు తెలియదు అన్నమాట, కాబట్టి భగవంతుడు సత్యుగ త్రేతాలో కూడా వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. बाप कहते हैं मैं युगे युगे आता नहीं हूँ, मैं आता ही हूँ एक बार कल्प के संगम पर. तुमको मैं ही ब्राह्मण बनाता हूँ ప్రజాపిత బ్రహ్మ ద్వారా. బాబా అంటున్నారు, నేను యుగ యుగానికి రాను, వచ్చేది ఒకసారి కల్పం యొక్క సంగం యుగంలో మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తాను ప్రజాపిత బ్రహ్మ ద్వారా. मैं तो परम धाम से आता हूँ. अच्छा, ब्रह्मा से आता है, ब्रह्मा कहाँ से आता है? ब्रह्मा तो 84 जन्म लेते हैं, मैं नहीं लेता हूँ. శివబాబా పరంధామ నుంచి వస్తారు, మరి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? 84 జన్మలు తీసుకుంటారు కదా, శివబాబా ఎప్పుడు కూడా జన్మాలను తీసుకోరు. ब्रह्मा सरस्वती जो ही विष्णु के दो रूप लक्ष्मी नारायण बनते हैं, वही 84 जन्म लेते हैं, फिर उनके बहुत जन्मों के अंत में प्रवेश कर इनको ब्रह्मा बनाता हूँ. ब्रह्मा कहाँ से आए? బాబా పూరి కహాని సునారే కదా. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బ్రహ్మ సరస్వతి విష్ణు యొక్క 2 రూపాలు, లక్ష్మి నారాయణగా అవుతారు. మళ్ళీ వాళ్ళే 84 జన్మలు తీసుకున్న తర్వాత వారి అనేక జన్మల అంతిమ జన్మలో శివబాబా బ్రహ్మలోకి ప్రవేశించి ఆయన్ని బ్రహ్మగా తయారు చేస్తారు. అంటే ఆయన పేరుని బ్రహ్మ అని చెప్పేసి పెడతాను అంటున్నారు బాబా. इनका नाम ब्रह्मा मैं रखता हूँ, यह कोई इनाम इनका नाम अपना नहीं है. बच्चे का जन्म होता है तो छठी करते हैं, जन्मदिन मनाते हैं. इनकी जन्म पत्रिका नाम तो लेखराज था. पूरा बाबा जी हिस्ट्री सुना रहे हैं.
అయితే ఆయన పేరు పుడుతూనే బ్రహ్మ కాదు కదా. ఇప్పుడు పిల్లాడు పుట్టాడు అనుకోని ఏం చేస్తారు, నామకరణం చేస్తారు కదా. అలా జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటారు, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే బ్రహ్మ బాబా యొక్క జన్మపత్రి అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేరేంటి, लेखराज। वह तो छोटेपन में था, छोटेपन का था। अभी नाम बदला है जबकि इनमें बाप ने प्रवेश किया है संगम पर। सो भी नाम बदलते तब है जबकि यह वानप्रस्थ अवस्था में है। అయితే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు అదనమాట, దాదా లేఖరాజ్. ఇప్పుడు మళ్ళీ శివబాబా ఏం చేశారు, ఈయనలో ప్రవేశించిన తర్వాత ఈయన పేరుని మార్చేశారు. అయితే పేరు ఎప్పుడు మారుస్తారంటే ఎప్పుడైతే వానప్రస్థ అవస్థకి చేరుకుంటారో అప్పుడు పేరు మార్చేస్తారు. वह सन्यासी तो घर बार छोड़ चले जाते हैं तब नाम बदलता है, ये तो घर में ही रहते हैं, इनका नाम ब्रह्मा रखा क्योंकि ब्राह्मण चाहिए ना। సన్యాసులు ఇల్లు వాకిలు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతే పేర్లు మారుతాయి, కానీ బ్రహ్మ బాబా అయితే ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈయన పేరుని బ్రహ్మ అని పెట్టారు, ఎందుకంటే మనం బ్రాహ్మణులం కావాలి కాబట్టి. तुमको अपना बनाकर पवित्र ब्राह्मण बनाते हैं। శివబాబా మనల్ని పవిత్రంగా చేసి తన వారిగా తయారు చేసుకుంటున్నారు. పవిత్ర బనాయా జాతా హై, పవిత్రంగా తయారు చేయడము జరుగుతుంది అంటున్నారు బాబా ఇక్కడ. पवित्र बनाया जाता है, शिक्षा मिलती है, तुमको पवित्र बनने की शिक्षा मिलती है। कैसे पवित्र बनने కదా, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీకు, ఎలా మీరు పవిత్రంగా అవుతారు అని చెప్పేసి. वह है मुख्य बात, तुम जानते हो कि भक्ति मार्ग में पूज्य एक भी हो नहीं सकता। అయితే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ముఖ్యమైనది ఏంటి, పవిత్రత. మనకు తెలుసు భక్తి మార్గంలో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. మనుష్య గురువు ఆది को माथा टेकते हैं क्योंकि घर बार छोड़ पवित्र बनते हैं, बाकी उनको पूज्य नहीं कहेंगे। అయితే మనుషులు గురువుల్ని వీళ్ళందరినీ వెళ్ళి ఏం చేస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు వాకిలు విడిచిపెట్టి పవిత్రంగా ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళని పూజ్యులు అని చెప్పేసి చెప్పలేరు. भले सन्यासियों ने घर बार छोड़ा है, पवित्रता को धारण किया है, लेकिन उनको हम पवित्र पूज्य नहीं कहेंगे। मान देंगे, पवित्रता की मान है, लेकिन पूज्य नहीं कहेंगे. అంటే గౌరవాన్ని ఇస్తాం మనం, కానీ పూజ్యులు అని చెప్పేసి చెప్పలేమంటున్నారు బాబా. వాళ్ళు కూడా ఇల్లు వాకిలన్నీ విడిచిపెట్టారు, కానీ వాళ్ళని బాబా అంటున్నారు ఆ రకంగా చెప్పలేరు అంటున్నారు. పూజ్యులు అని చెప్పేసి ఒక్క దేవతల్నే చెప్తారు. पूज्य वह जिसको, वह जो किसी को भी याद ना करे। सन्यासी लोग ब्रह्म तत्व को याद करते हैं ना, प्रार्थना करते हैं, सत्युग में कोई को भी याद नहीं करते। మరి పూజలను ఎవరంటారు, ఎవరైతే ఎవరిని ఎప్పుడు గుర్తు చేయరు. సన్యాసులు కూడా బ్రహ్మ మహాతత్వాన్ని గుర్తు చేస్తారు, ప్రార్థన చేస్తారు. సత్యుగంలో ఎవరు ఎవరిని గుర్తు చేయరు అంటున్నారు బాబా. अब बाप कहते हैं तुमको याद करना है, किसको, एक बाप को। మరి మీరెవరిని గుర్తు చేయాలి, ఒక్క బాబా ఒక్కరిని జ్ఞాపకం చెయ్యాలి అంటున్నారు బాబా. శివబాబాని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు అంటున్నారు కదా. ఏక్ బాప్ दूसरा ना कोई। बातों है भक्ति, तुम्हारी आत्मा भी गुप्त है, आत्मा को यथार्थ रीति कोई जानते नहीं। అదంతా భక్తి మార్గం అంటున్నారు బాబా. అంటే మీదంతా కూడా ఏంటి, ఇక్కడ మీరు ఒక్క బాబాని గుర్తు చేస్తారు, మీ ఆత్మ గుప్తంగా ఉంటుంది. ఆత్మని యథార్థ రీతిగా ఎవరు కూడా తెలుసుకోలేరు అంటున్నారు బాబా. सत्युग त्रेता में भी शरीरधारी अपने नाम से पाठ बजाते, नाम बिगड़ तो पाठधारी हो न सके। कहा भी हो शरीर पर नाम जरूर पड़ता है। సత్యుగ త్రేతాలో కూడా శరీరదారులు వారి వారి పేర్లతోనే పాత్ర అభినయం చేస్తారు. పేరు లేకపోతే పాత్రధారులే కాలేరు. ఎక్కడైనా సరే శరీరం యొక్క పేరు తప్పకుండా, चाहे वो देवताएं हो, क्षत्रिय हो, वैश्य हो, शूद्र हो, कोई भी हो, बिना शरीर के नाम के उनको बुलाया नहीं जाता.
क्योंकि आत्मा बोले तो सभी आत्मा है ना. సో ఆత్మలో అంటే అందరూ వచ్చేస్తారు. అందుకే ఎక్కడైనా ఏ యుగంలోనైనా సరే వారికి ఉన్నటువంటి శరీరాలు పేర్లు ఏవైతే ఉంటాయో వాటితోనే పిలవడం జరుగుతుంది. नाम बिगर पाठ कैसे बजाएंगे? तो बाप ने समझाया है, भक्ति मार्ग में गाते हैं, आप आएंगे तो हम आपको ही अपना बनाएंगे, दूसरा ना कोई, हम आपका ही बनेंगे, यह आत्मा कहती है. మరి బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఏం పాడుతూ వచ్చారు? బాబా మీరు వచ్చారంటే మేము మీ వారిగానే అవుతాము, మీకుగానే అవుతాము. మరి ఇదేదైతే పాడుతూ వచ్చారో బాబా అంటున్నారు, ఇది ఎవరు చెప్తారు? మన ఆత్మ చెప్తుందన్నమాట. तो बाबा कहते हैं भक्ति मार्ग में जो भी देहधारी है जिनके नाम रखे जाते उनको हम नहीं पूजेंगे. భక్తి మార్గంలో ఎవరైతే దేవతలు ఉన్నారో ఎవరికైతే పేర్లు పెడుతూ వచ్చారో వాళ్ళెవరిని కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేయట్లేదు. మనం ఎవరిని జ్ఞాపకం చేస్తాము, ఎవరిని పూజిస్తాము? జబ్ ఆప్ ఆయేంగే తో ఆప్ పర్ హీ కుర్బాన్ జాయేంగే. ఎప్పుడైతే పరమాత్మ బాబా మీరు వస్తారో మేము మీ పైననే బలిహారం అవుతామని చెప్తారు. కబ్ ఆయేంగే ये भी नहीं जानते. अनेक देहधारियों की नामधारियों की పూజా करते रहते हैं. చెప్తారు భగవంతురాలు వస్తే నీ పైన బలిహారం అవుతాము అని, కానీ ఎప్పుడు వస్తారంటే మళ్ళీ తెలియదు. అందుకే ఎంతో మంది దేహధారుల యొక్క, ఎంతో మంది నామధారుల యొక్క పూజని చేస్తూ ఉంటారు. जब आधा कल्प भक्ति पूरी होती है तब बाप आते हैं. ఎప్పుడైతే అర్ధకల్పం పూర్తిగా భక్తి అనేది పూర్తయిపోతుందో అప్పుడు బాబా అంటున్నారు నేను వస్తాను అంటున్నారు. कहते हैं तुम जन्म जन्मांतर कहते आए हो, हम तुम्हारे बिगर किसी को भी याद नहीं करेंगे. बाबा याद दिला रहे अपने वायदे को. हमने क्या क्या वायदे किए बाबा से वो सब याद दिला रहे. అంటే మీరు ఏం చెప్తూ వచ్చారంట? బాబా మీరు వచ్చారంటే మీరు తప్ప ఇంకెవ్వరిని మేము గుర్తు చేయమని చెప్పేసి జన్మ జన్మాంతరాల నుంచి బాబాకి చేస్తూ వచ్చారు. अपनी देह को भी याद नहीं करेंगे, परंतु मुझे जानते ही नहीं है तो याद कैसे करेंगे? మా దేహాన్ని కూడా గుర్తు చేయం బాబా అని చెప్పారంట. మరి బాబా అంటున్నారు నా గురించే తెలుసుకోకపోతే నన్ను ఎలా మీరు గుర్తు చేస్తారు? అబ్బా मीठे मीठे बच्चों अपने को आत्मा समझो और बाप को याद करो. बाप ही पतित पावन है, उनको याद करने से तुम पावन सतो प्रधान बन जाएंगे. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? మరి మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి. బాబానే పతిత పావనుడు, ఆయన గుర్తు చేస్తేనే మీరు పావనంగా సతో ప్రధానంగా తయారవుతారు. सत्युग त्रेता में भक्ति होती नहीं, तुम कोई को भी याद नहीं करते हो, ना बाप को ना चित्रों को, चित्र माना देवदारियों को, देवी देवताओं को. वहां तो सुख ही सुख रहता है. बाप ने समझाया है जितना तुम नजदीक आते जाएंगे कर्मातीत अवस्था होती जाएगी. సత్యగంలో బాబాని గుర్తు చేయరు, చిత్రాలని గుర్తు చేయరు, ఎందుకంటే అక్కడ సుఖమే సుఖము. బాబా అర్థం చేస్తున్నారు ఎంత మీరు దగ్గర వస్తూ ఉంటారు అంటే మనకి సత్యగం దగ్గరికి వస్తున్న కొద్ది ఏమవుతుంది, అవస్థని పొందుతారు. सत्युग में नई दुनिया तो जैसे स्वर्ग ही भूल जाता है. సత్యుగంలో అంతా కొత్త ప్రపంచం. సో కొత్త ఇంట్లో ఎప్పుడు సంతోషం కదా, మళ్ళీ 25% మర్చిపోతారు. तो बात कहते हैं आप से ही सुनेंगे, जरूर आप परमात्मा को ही कहते हो ना. భక్తి మార్గంలో ఏమని పాడుతూ వచ్చారు? నీకుగానే అవుతా అంటే ఎవరి గురించి చెప్తున్నారు? ఆత్మ
बिंदी है, उनको देखने के लिए दृष्टि चाहिए, दिव्य दृष्टि चाहिए కదా. ఆత్మ ఎలా ఉంటుంది, చూడడానికి కూడా దివ్య దృష్టి ఆత్మని ధ్యానం చేయగలమా, చేయలేమన్నమాట. నేను ఆత్మ చిన్న బిందువుని అలా అనుకొని జ్ఞాపకం చేయడం కష్టం అంటున్నారు. कोशिश करते हैं जिसको जिसके हजार सूर्य से जो है किसी को साक्षात्कार होता है तो कहते हैं बहुत देखा, क्योंकि वही सुना हुआ है. देखो, जो अपने मन में जो बात सुनी हुई बातें हैं उस हिसाब से हम इमेजिनेशन करते हैं या विजुअलाइजेशन करते या मानते. आपकी भावना में क्या है, आपने सुना है कि परमात्मा हजारों सूर्यों से भी तेजोमय था, बस वही बात बुद्धि में बैठ गई तो आपको सामने साक्षात्कार भी उसी बात का होता है. लेकिन ऐसा नहीं कि परमात्मा सचमुच में हजार सूर्यों से भी तेजोमय है, ऐसे तो कोई बात नहीं. అంటే బాబా ఏం చెప్తున్నారు, పరమాత్మ గురించి, పరమాత్మను చూడాలి, సాక్షాత్కారం కలగాలి అని ప్రయత్నం చేస్తారు. అయితే ముందు విని ఉంటారు చూడండి, పరమాత్మ 1000 సూర్యుల కన్నా తేజోమయుడు, ఏదైతే వింటారో అదే సాక్షాత్కారం అవుతుంది అక్కడ. అంటే తో कहते हैं बहुत तेजोमय था क्योंकि वही सुना हुआ है. ఏదైతే మీరు విన్నారో అదే అన్నమాట కదా. ఇది యద్భావం తద్భవతి. మీ భావన అనేది పరమాత్మ 1000 సూర్యుల తేజోమయుడు అని అన్నది ఉన్నది కాబట్టి అదే మీకు కనిపిస్తుంది అక్కడ. तो जिसकी नवदा भक्ति करेंगे देखेंगे भी वही, नहीं तो विश्वास ही ना बैठे. बाप कहते हैं आत्मा को ही नहीं देखा है तो परमात्मा को कैसे देखेंगे. లాజిక్ की बात है. అయితే 9 రకాలుగా భక్తి ఏదైతే చేస్తారో, అంటే ఇప్పుడు నా మనసులో ఒక భావన పెట్టుకున్నాను, రాముడిని చూడాలి, కృష్ణుని చూడాలి, లేదా 1000 సూర్యుల తేజోమయుడైన పరమాత్మను చూడాలి. సో ఏ భావనతో నేను 9 రకాలుగా భక్తి చేశానో అదే భావనతో నాకు అక్కడ సాక్షాత్కారం కలుగుతుంది. లేకపోతే విశ్వాసం ఉండదు కదా. మరి బాబా అంటారు, మీరు ఆత్మనే చూడలేకపోయినప్పుడు పరమాత్మని ఎలా చూస్తారు. आत्मा को देख ही कैसे सकते, और सबके तो शरीर का चित्र है, नाम है आत्मा है बिंदी, बहुत छोटी है, उनको कैसे देखे. ఆత్మని ఎలా చూస్తా చెప్పండి. వేరే అందరికి శరీరానికి చిత్రం ఉంది, అంటే బొమ్మలు ఉన్నాయి, పేరుంది. ఆత్మ అయితే బిందు, చిన్న బిందు అన్నమాట. దాన్ని ఎలా చూస్తారు. కోషిష్ బహుత్ కర్తే హై పరంతు ఇన్ ఆంఖోं से देख ना सके. చాలా ప్రయత్నిస్తారు ఆత్మను చూడాలని, కానీ కళ్ళతో అయితే చూడలేమంటున్నారు బాబా. ఆత్మకు జ్ఞానికి అవ్యక్త ఆంఖే మిల్తీ హై. అండర్లైన్ కీజిए. ఆత్మకి జ్ఞానం యొక్క అవ్యక్తమైన కళ్ళు దొరుకుతాయి. दिव्य नेत्र, बुद्धि नेत्र इनविजिबल है ना, ये तो दिखाई नहीं देता है, इसलिए अव्यक्त आंखें. अव्यक्त माना व्यक्त नहीं, दिखता नहीं है, अव्यक्त है, सूक्ष्म आंखें, नेत्र मिलती है. अभी तुम जानते हो हम आत्मा कितनी छोटी है. मुझ आत्मा में 84 जन्मों का पाठ गूंदा हुआ है जो मुझे रिपीट करना है. మనకు తెలుసు ఆత్మ ఎంత చిన్నది, అది నేను మళ్ళీ రిపీట్ చేయాలి. బాప్ కి శ్రీమత్ మిల్తీ హై. ये तो उस पर चल कर तुम्हें दैवी गुण धारण करने हैं. खान पान भी रॉयल होना चाहिए, చలన్ బడి రాయల్ చాహియే. మరి కాబోయే దేవతలు ఎలా ఉండాలి, దివ్య గుణాలు ధారణ చేసుకోవాలి, ఆహార పానీయాలు రాయల్ గా ఉండాలి, చాలా రాయల్ గా. तो
बाबा कहते हैं तुम देवता बनते हो, देवता ही खुद पूज्य है। ये कभी किसी की पूजा नहीं करते। ये तो डबल सरताज है ना। यह कभी किसी पूजते नहीं तो పూజరే నా మీరు దేవతలుగా అవుతున్నారు, మరి దేవతలు ఎప్పుడు ఎవరి యొక్క పూజని చేయరు, ఎందుకంటే డబల్ కిరీటధారులు ఉంటారు, వారు ఎప్పుడు ఎవరిని పూజించరు, పూజలు కాబట్టి। सत्युग में किसी को पूजने की दरकार ही नहीं, बाकी हाँ एक दो को रिगार्ड जरूर देंगे। అంటే సత్యుగంలో ఎవరిని ఎవరు పూజించరు, కానీ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారంటున్నారు। ऐसे नमन करना इनको रिगार्ड कहा जाता है। తల వంచి ఇలా నమస్కారం అండి అంటారు, అంటే ఏంటది పూజతో లేకపోతే భక్తితో అని కాదు, గౌరవపూర్వకంగా చెప్పడం అన్నమాట। ऐसे नहीं दिल में उनको याद करना है, रिगार्ड तो देना ही है। जैसे प्रेसिडेंट है, सब रिगार्ड रखते हैं, जानते हैं यह बड़े मर्तबे वाला है, नमन थोड़े करना है। బాబా అంటారు ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి అందరూ గౌరవాన్ని ఇస్తారు కదా, తెలుసు కదా మీరు చాలా మంచి పొజిషన్ కలిగిన వాళ్ళు, అందరూ మళ్ళీ నమస్కారం చేయరు। तो बाप समझाते हैं यह ज्ञान मार्ग बिल्कुल अलग चीज है, इसमें सिर्फ अपने को आत्मा समझना है जो तुम भूल गए हो। क्यों बाबा बार 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 और हर रोज क्यों दोहराते ये बात और क्यों हमको याद दिलाते, क्योंकि हम सब भूल गए। మరి జ్ఞాన మార్గం అంటేనే వేరే అంటున్నారు బాబా, ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి, దేన్నైతే మీరు మర్చిపోయారు। शरीर के नाम को याद कर लिया है, काम तो जरूर नाम से ही करना है, बगैर नाम किसी को बुलाएंगे कैसे, గుర్తుంచుకున్నారు, ఎందుకంటే పని ఆ పేరుతోనే పిలుస్తారు చెప్పండి। बल तुम देहधारी पन पाठ बजाते हो, परंतु बुद्धि से शिव बाबा को याद करना है। దేహదారులుగా అయితే పాత్ర అభినయించేస్తారు, కానీ బుద్ధి ఇప్పుడు शिव बाबा ఒక్కరినే జ్ఞాపకం చేయండి। कृष्ण के भक्त समझते हैं हमको कृष्ण को ही याद करना है, बस जिधर देखता हूँ कृष्ण ही कृष्ण है, हम भी कृष्ण तुम भी कृष्ण, अरे तुम्हारा नाम अलग उनका नाम अलग, सब कृष्ण ही कृष्ण कैसे हो सकते, सबका नाम कृष्ण थोड़े ही होता है, जो आता सो बोलते रहते हैं। भक्ति మార్గంలో ఏమనుకుంటారంట, శ్రీకృష్ణుని గుర్తు చేస్తారనుకోండి, అసలు నేను ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణుడు కనిపించాలి। विष्णु का ही चित्र देखो, जिधर भी देखो विष्णु ही विष्णु हो, ऐसे। అయితే పేర్లు వేరు కదా, కానీ ఏమంటారు మీరు కృష్ణుడే నేను కృష్ణ, అంటే నాలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు। అయితే బాబా అంటున్నారు నీ పేరు వేరు ఆయన పేరు వేరు, అందరూ కృష్ణులు ఎలా ఉంటారు చెప్పండి, అందరి పేరు కృష్ణుడు ఉంటుందా ఏంటి, ఏది నోటుకొస్తే అది చెప్తూ ఉంటారు। अब आप कहते भक्ति मार्ग के सब चित्रों आदि को भूल एक बाप को याद करो। कंक्लूजन क्या है, అన్ని చిత్రాలని మర్చిపోయి ఒక్క బాబాని జ్ఞాపకం చేయండి। चित्रों को तो तुम पतित पावन नहीं कहते, हनुमान आदि पतित पावन थोड़े ही है, अनेक चित्र है, कोई भी पतित लेరు కదా। ఇప్పుడు హనుమంతుడు వీళ్ళందరూ పతిత పావనులు కాదు, अनेक चित्र है, कोई भी पतित पावन नहीं है, कोई भी देवी आदि जिसको शरीर है उनको पतित पावन नहीं कहेंगे। దేవతలైనా కానివ్వండి ఎవరికి చెప్పలేరు। 6-8 भुजाओं वाली देवताओं आदि बनाते हैं सब अपनी बुद्धि से, यह है कौन वह तो जानते नहीं। 8 భుజాలు 6 భుజాలు ఉన్న వాళ్ళని దేవతలే తయారు చేస్తారు వారి వారి బుద్ధి అనుసారంగా, కానీ వీళ్ళెవరు అనేది తెలుసుకోరు। यह पतित पावन बाप की औलाद मददगार है, यह किसी को भी पता नहीं है। तुम्हारा रूप तो यह साधारण ही है। ఈ దేవతలు వీళ్ళందరూ ఎవరు, పతిత పావనుడు బాబా యొక్క పిల్లలు సహయోగులు,
ఇది ఎవరికీ తెలియదు, ఎందుకంటే రూపం చాలా సాధారణంగా ఉంది. यह शरीर तो विनाश हो जाएगी, ऐसे नहीं कि तुम्हारे चित्र आदि रहेंगे, ये सब खत्म हो जाएंगे। वास्तव में देव या तुम हो, नाम भी लिया जाता है, सीता देवी, फलानी देवी, राम देवता नहीं कहेंगे, फलानी देवी व श्रीमती कह देते, वह भी राम हो जाता है। అంటే ఈ చిత్రాలు ఏమి ఉండవు అంటున్నారు బాబా. బ్రాహ్మణ పిల్లల చిత్రాలు ఏవి ఉండవు, అన్ని సమాప్తం అయిపోతాయి. వాస్తవానికి మీరే దేవతలు. అందుకే చూడేమంటారు, సీతాదేవి ఫలాని దేవి అంటారు, రామదేవత అనరు. ఫలాని దేవి అనండి. अब पावन बनने के लिए पुरुषार्थ करना है. ऐसे नहीं कहते कि लैंड बनाओ, పావనంగా అవ్వడానికి పురుషార్థం చేయాలి, కానీ మీరు ఎప్పుడు పద్ధతుల్ని పావనంగా చేయండి అలా తెలుస్తారు. वो लोग पतित पावन निराकार को कहते. పతితుల్ని పావనంగా నరుణ్ణి నారాయణగా కూడా బాబానే తయారు చేస్తారు. వాళ్ళైతే పతిత పావన నిరాకారిని చెప్తారు. और सत्यनारायण की कथा सुनाने वाले फिर और ऐसे तो कहते नहीं. और పతిత శివబాబు కదా, ఆయన వచ్చి నరు నుండి నారాయణ తయారు చేసి సత్యనారాయణ కథని వినిపిస్తున్నారు. కానీ అడగరు మాకు నరు నుండి నారాయణగా తయారు చేయండి అని. सिर्फ कहते आकर पावन बना. बाबा ही सत्यनारायण की कथा सुनाकर पावन बनाते. కేవలం ఏమంటారు, మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి. ఎందుకంటే బాబా ఒక్కరే మనల్ని పద్ధతుల్ని పావనులుగా. फिर औरों को सत्य का सुनाते हो. తర్వాత మీరేం చేస్తారు, వేరే వాళ్ళకి సత్యమైన కథను వినిపిస్తారు. और कोई जान न सके तुम ही जानते हो, पर तुम्हारे घर में मित्र संबंधी आदि होते हैं. मित्र संबंधी भाई आदि है, परंतु वह भी नहीं समझते. మీ ఇంట్లో మిత్ర సంబంధికులు ఉండొచ్చు, మీ సోదరులు ఉండొచ్చు, కానీ ఎవరికి తెలియదు అంటున్నారు సత్యనారాయణ కథ అంటే దేనంటారు అని చెప్పేసి. अच्छा मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की पिता को प्यार और ఈ రోజు ధారణ వరకు ముఖ్య సారాంశము. ఫస్ట్ పాయింట్, स्वयं को श्रेष्ठ बनाने के लिए बाप की जो श्रीमत मिलती है उस पर चलना है. स्वयं को श्रेष्ठ बनाने के लिए बाप की जो श्रीमत मिलती है उस पर चलना है. స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలనంటే బాబా యొక్క శ్రీమతం ఏదైతే లభిస్తుందో దానిపైన నడుచుకోవాలి. స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలంటే బాబా ఏదైతే శ్రీమతం మనకి ఇస్తున్నారో దానిపైన నడుచుకోవాలి. दैवी गुण धारण करने है, खान पान चलन सब रॉयल रखना है. దివ్య గుణాలని ధారణ చేసుకోవాలి. ఆహార పానీయాలు నడవడిక అన్నింటినీ రాయల్గా కలిగి ఉండాలి. ఆహార పానీయాలు నడవడిక అన్నింటినీ రాయల్ గా కలిగి ఉండాలి.
सेकंड पॉइंट, एक दो को याद नहीं करना है, लेकिन रिगार्ड जरूर देना है. ఒకరిద్దరిని జ్ఞాపకం చేయకూడదు, కానీ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఒకరిద్దరిని జ్ఞాపకం చేయకూడదు, కానీ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి. पावन बनने का पुरुषार्थ करना और कराना है. పావనంగా అయ్యే పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. पावन बनने का पुरुषार्थ करना और कराना है. పావనంగా అయ్యే పురుషార్థము చెయ్యాలి మరియు చేయించాలి. आज का वरदान, सर्व खजानों को समय पर यूज कर. सर्व खजानों को समय पर यूज कर निरंतर खुशी का अनुभव करने वाले, निरंतर खुशी का अनुभव करने वाले खुश नसीब आत्मा भव. खुश नसीब आत्मा భవ. సర్వ ఖజానాలను సమయానుసారము ఉపయోగిస్తూ, सर्व खजानाలు, खजाने कौन से बाबा ने दिए? ज्ञान, गुण, शक्तियां, समय, श्वास, संकल्प, ये सब हम ब्राह्मणों के खजाने हैं. तो इन सर्व खजानों को यूज कर निरंतर खुशी का अनुभव करने वाले खुशनसीब आत्मा भव. బాబా ఇచ్చినటువంటి సర్వ ఖజానాలని ఎప్పుడు ఉపయోగిస్తూ నిరంతరము ఎల్లప్పుడూ సంతోషాన్ని అనుభవం చేసుకుని సంతోషకర అదృష్టం కలిగిన ఆత్మలుగా కండి. నసీబ్ అంటే అదృష్టం. చాలా మంది हमारे नसीब में नहीं है, क्या करें? तो हमारा नसीब क्या है? खुश नसीब. क्योंकि इतने सारे खजाने हम बच्चों को प्राप्त हो रहे हैं. विस्तार, बाप दादा द्वारा के लिए अनेक श्रेष्ठ खुशी के खजाने प्राप्त होते हैं. మరి బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ కలుగుతూనే మొత్తం రోజంతటి కొరకు అనేకమైన శ్రేష్టమైన సంతోషం యొక్క ఖజానాలు మీకు ప్రాప్తం అవుతాయి. बाबा के बच्चे बनते ही सारे दिन के लिए अनेक श्रेष्ठ खुशी के खजाने प्राप्त होते. जैसे होता है ना, किसी के घर में बहुत दिनों के बाद बच्चा पैदा होता है, क्या करते? बच्चा पैदा होने के पहले खिलौने, सारी चीजें इकट्ठे रखते और बच्चों को दे देते तो कितना खुश हो जाते. ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా చాలా కాలం తర్వాత పిల్లలు పుడతారు అని తెలిసి పుట్టబోయి ఉంటారు అనుకోండి, ఏం చేస్తారు? ముందు ఎన్ని బొమ్మలు రెడీగా పెట్టుకుంటారు కదా. పిల్లలకి బొమ్మలు చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది. అలాగే బాబాకి మనం పిల్లలుగా అయ్యాం, బ్రాహ్మణ జన్మ తీసుకున్నాము అంటే రోజంతా అనేక రకాల శ్రేష్టమైన సంతోషం యొక్క ఖజానాలు మనకి బాబా ఇస్తారు. इसलिए आपके नाम से ही अब तक अनेक भक्त अल्पकाल की खुशी में आ जाते. కాబట్టి మీ పేరుతోనే ఇప్పటి వరకు అనేక మంది భక్తులు అల్పకాలిక సంతోషంలోకి వచ్చేస్తారంటే పేరు వింటే చాలు ఆనందం కలుగుతుంది. आपके जड़ चित्रों को देखकर खुशी में नाचने लगते हैं. ఏం చేస్తూ ఉంటారంట, ऐसे आप सब खुश नसीब बहुत खजाने. అలాంటి సంతోషకరమైనటువంటి అదృష్టం కలిగిన వారు మీరందరూ, చాలా ఖజానా దొరికింది మీకు. కానీ లేకిన్ క్యా హై, కేవలం ఏం చేయాలంట? సమయానుసారంగా వాటిని ఉపయోగించండి. चाबी को सदा सामने रखो, अर्थात सदा स्मृति में रखो और स्मृति को स्वरूप में लाओ, तो निरंतर खुशी का अनुभव होता रहेगा. అంటే మీకు దొరికినటువంటి ఖజానాలు వాటిని ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎదురుగా పెట్టుకోండి.
కదా. ఆ తాళం చెవిని ఎప్పుడు కూడా ఎదురుగా పెట్టుకొని మీరు స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడు నిరంతరం సంతోషం యొక్క అనుభవం అనేది కలుగుతూ ఉంటుంది. స్లోగన్ बाप की श्रेष्ठ आशाओं का दीपक जगाने वाले ही శ్రేష్టమైన ఆశల దీపాలని వెలిగించే వారే కుల దీపకులు. బాబా యొక్క శ్రేష్టమైన ఆశల దీపాలని వెలిగించే వారే కుల దీపకులు. ना जो बाप की श्रेष्ठ आशाएं है उन आशाओं के दीपक जगाने वाले ही कुल दीपक है. अच्छा, ओम शांति. पंछी तो उड़ जा वतन में, रुत है ये प्रभु मिलने की, मस्त पवन है महका चमन है, मिलने की. అది కనపడలేదా వాళ్ళపై मन पंछी तू बादल की छाँव से, तारों के गाँव से, पार चला जा जग की हवाओं से, पार चला जा जग की हवाओं से, छोड़ के पीछे नील गगन को, ये खड़ी है प्रभु मिलने की, मन पंछी भूल के सारे जग का आकर्षण, तोड़ के छूटे देह का बंधन, तोड़ के छूटे देह का बंधन, उड़ जा प्रेम के पंख लगा कर, दिल में लगन अब मिलने की, मन पंछी
सुख में हम खो जाए, परम पिता से आनंद पाए, परम पिता से आनंद पाए, प्रभु मिलन के परम सुखों से कलियां खिलती हैं तन मन की। वतन मस्त पवन है, महका चमन है, मस्त पवन है, महका चमन है, बेला है मंगल मिलने की, मन पंछी तू उड़ जा वतन में, रुत है ये प्रभु मिलने की, मन पंछी।